స్ట్రాబెర్రీ అంటే బాగుంటుంది తీయగా. ఇది డైరెక్టర్స్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. Great success to you. నా ప్యాషన్ బాగుంది. నా ఫ్లాష్ పక్కన వెలిగించి పెట్టండి. పదండి పదండి. థ్యాంక్ యూ. Finally. Celebrating. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా ఇప్పటివరకు సపోర్ట్ చేసి ఈ సినిమాని ఎంత దూరం వరకు తీసుకొచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎంత హ్యాపీగా ఉంది అంటే చిన్న సినిమాగా మొదలై ఈరోజు కలెక్షన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ షోస్ ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతున్నాయి. ఇప్పుడే 3 సైన్ చేశాను నేను. సో అది కూడా చాలా హ్యాపీగా ఉంది. మెయిన్గా ఏంటి అయితే మేము ఏదైతే నమ్మేమో ఇంటర్వెల్లో చూస్తే ఒకటి నిజం, చూడకపోతే 100 అనుమానాలని నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నా. దానికి ప్రాపర్గా కనెక్ట్ అవ్వడం అనేది ఇంటర్వెల్లో క్లాప్స్ కూడా పడ్డాయి. అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ చిన్న స్మాల్ టౌన్స్ నుంచి కూడా మాకు వీడియోస్ పెడుతూ ఉన్నారు. భలే ఉందండి అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే గురించి వాటి గురించి మాట్లాడడం, పెద్దవాళ్ళు చాలా వయసులో పెద్దవాళ్ళు కూడా అలా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముఖ్యంగా మేమేంటి అంటే హైదరాబాద్ సిటీలో కూడా ఒక 70-80 అలా వస్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అంటే ఇక్కడ అసలు రీచ్ అయ్యి ఉండదా మనం అంతా అటువైపు ప్రమోషన్స్ చేసామని అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా జనాల ఆడియన్స్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక చిన్న సినిమాని అంత దూరం తీసుకెళ్ళడానికి అందరూ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మార్నింగ్ ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్లో మీడియాకి ఒక షో వేయడం జరిగింది. ఆల్మోస్ట్ మీడియాలో ఉండే పెద్దవారు అలాగే యంగ్ జనరేషన్ అందరూ ఇవాళ చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ మీడియా వచ్చింది ఇవాళ సినిమా చూడడానికి. అలాగే రెగ్యులర్ సినిమా ప్రేక్షకులు కూడా వచ్చారు. మొత్తానికి అక్కడ షో ఫుల్ అయింది. నిన్నటి వరకు టెన్షన్ ఉండేది, ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి సినిమా మేము చేస్తున్నాం. ఆ సినిమాని చూసి మాకు ఒక రకంగా జడ్జ్మెంట్ పోయింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసాం కాబట్టి మా తరపు నుంచి చూసిన వాళ్ళందరికీ సినిమా నచ్చుతుంది. బట్ ఈరోజు ఫైనల్ జడ్జ్మెంట్ డే లాగా దాని తాలూకు టెన్షన్ నిన్నంతా ఉన్నది. అది వాళ్ళ మార్నింగ్ థియేటర్లో కూర్చున్న సినిమా బిగిన్ అయిన తర్వాత కూడా టెన్షన్ అలా కంటిన్యూ అవుతుంది. ఇంటర్వెల్లో బయటకు రాగానే అందరూ వచ్చి మనస్ఫూర్తిగా హక్ చేసుకొని చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, చాలా టెంపో మెయింటైన్ చేశారు, చాలా గ్రిప్పింగ్గా ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది అని చెప్పి అందరూ అంటుంటే చాలా ఉత్సాహం వచ్చింది. అలాగే సినిమా సెకండ్ హాఫ్ కూడా అయిపోయిన తర్వాత ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అందరినీ బాగా కన్విన్స్ చేసింది. సో అందరూ మనస్ఫూర్తిగా అభినందించారు ఇవాళ. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక ఆయన నన్ను క్వశ్చన్ వేశారు బయట, కాకినాడ తాలూకాని ఎందుకు పెట్టడం వల్ల ఇప్పుడు ఎలాంటి ఊర్ల పేర్లు పెట్టడం వల్ల ఒక్కొక్కసారి పలానా ఊరు సినిమా మనం చూడాలా అనే ఒక ఇది ఉంటుంది కదా అని అన్నారు ఆయన. నేను అన్నాను సినిమాకి అలా ఏముండదండి, అలా అనుకుంటే మన తిమ్మరాజుపల్లి టీవీ వచ్చింది, అంతకుముందు పలాస వచ్చింది, ఇలా ఇప్పుడు ఒక ఊరిలో జరిగిన కథ అలాంటి కథ ప్రతి ఊరిలో జరగచ్చు. అంతేగాని ఆ ఊరిలో తీసిన సినిమా కాబట్టి ఆ ఊరి వాళ్ళు మాత్రమే సినిమా చూడాలి అనే సిస్టమ్ అయితే నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులు ఉండదు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు మన తెలుగు సినిమానే కాదు బయట సినిమాలు కూడా బాగుంటే ఓన్ చేసుకొని గుండెల్లో పెట్టుకుంటారు. బయట భాష ఇతర భాషా చిత్రాలు కూడా గుండెల్లో పెట్టుకుంటారు. ఇతర భాష హీరోలను కూడా మన నెత్తి మీద పెట్టుకుని పూజిస్తూ ఉంటాం మనం. అంత గొప్ప సంస్కారం మన తెలుగు ఆడియన్స్ది. సో అది అంటే ఆయన ఏదో అమాయకంగా అడిగారా అని అనిపించిన తర్వాత బట్ ఓకే ఫైన్. ఇవాళ యాక్చువల్గా ఈ సినిమాని ఫస్ట్ ఇది చేస్తున్నప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఎక్కువ బీసీ కంటెంట్ ఇది సినిమా బీసీలో చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫస్ట్. దాని తర్వాత దాని తాలూకు ఇంపాక్ట్ సిటీస్ మీద పడవచ్చు అని ముందే ఒక రకమైన క్యాలిక్యులేషన్ అనేది మాకు ఉంది ఈ సినిమా మీద.
దానికి తగ్గట్టుగానే వేళ బీసీ సెంటర్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. చాలా చోట్ల షోస్ హౌస్ఫుల్ అయ్యాయి. ఎందుకంటే మీకు ఆబ్వియస్గా మీకు ఎందులో అబద్ధాలు ఆడాల్సింది లేదు. ఎందుకంటే సాయంత్రం అయ్యేటప్పటికి ఆన్లైన్ రిపోర్ట్స్ వచ్చేస్తే అందరి దగ్గరికి పేపర్లు వచ్చేస్తున్నాయి వేళ రేపు. సో అంటే చాలామంది ఏంటంటే ఇంకా ఇది వాళ్ళ దృష్టికి వెళ్ళి ఉండదు మేబీ. ఈ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఏదైతే ఉందో అది ఈ రోజంతా పవర్ఫుల్గా స్ప్రెడ్ అయ్యి రేపటి నుంచి ఇంకా ఆశాజనకంగా ఇంకా బాగుంటుంది అని మేమందరూ ఆశిస్తున్నాం. బట్ ఏది ఏమైనా ఫస్ట్ డే ఈ మాత్రం హైప్ మాకు వచ్చినందుకు మా ఆనందాన్ని ఏదో సరదాగా ఇలా సెలబ్రేట్ చేసుకుందామని మా టీం అంతా డిసైడ్ చేసుకోవడం, మీ యొక్క ఇంకా గొప్ప ప్రోత్సాహం కోసం మేము ఎదురు చూస్తున్నాం. మీరు అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి. డెఫినెట్గా మేము డిసప్పాయింట్ చేయదు. ఖచ్చితంగా 2 గంటల సేపు మిమ్మల్ని ఒక టౌన్లో తిప్పుద్ది. అది కాకినాడ నన్ను మీ ఊరి టౌన్ కావచ్చు, మీకు తెలిసిన టౌన్ కావచ్చు, ఆ టౌన్లో ఉండే పాత్రల మధ్యలో ఈ సినిమా తిరుగుతుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు చినిబిల్లి రవి ఆనంద్. నేను గేదెలరాజు కాకినాడ తాలూకాలో శివయ్య క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు మా జర్నలిస్ట్ మిత్రులు పాత్రికేయ మహాశయులు అన్నట్టుగా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారని చెప్పి రివ్యూస్ వస్తున్నాయి. అది చాలా ఆనందమైన విషయం. ఇంకా మా చైతన్య మోటిరి చెప్పినట్టు మేము అనుకున్న దానికన్నా కూడా రీచ్ బాగా ఉంది. ఎగ్జిబిటర్స్ కావాలని చెప్పేసి మా మూవీ గురించి అడగటం, బీసీ సెంటర్లో బాగా రెస్పాన్స్ రావడం మాకు చాలా ఆనందం. అలాగే మా రఘు గారు చెప్పినట్టు కూడా కాకినాడ తాలూకా అని పెడితే అది కాకినాడ సినిమా అవుతుంది అని అలా కాదు. ఇది ఏంటంటే ఒక ఏరియాలో ఒక ఊరు అనవచ్చు, లేదా సిటీ అవ్వచ్చు, టౌన్ అవ్వచ్చు. ఆ ఏరియాలో జరిగిన సంఘటనలు ఎలా ఉంటాయి, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ రౌడీ షీటర్స్ ఎలా ఉంటారు, అక్కడ జరుగుతున్న నేటివిటీకి సంబంధించిన ఎలా ఉంటాయి, సంబంధాలు ఎలా ఉంటాయి, మానవతా సంబంధాలు ఎలా ఉంటాయి, వీటన్నిటి మీద కూడా తన రైటింగ్స్లో చాలా బాగా చూపించారు. ఇప్పుడు నేను ఒక రివ్యూ కూడా చూసాను. అందులో కూడా ఒక పెద్ద ఆయన తెలుగు వన్న ఐ థింక్ ఆయన చాలా వివరంగా క్లారిటీగా, ఇతనిలో ఒక తెలియని స్పార్క్ ఉంది, ప్రతి క్యారెక్టర్ని కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ చుట్టూ తిప్పుకుంటూ ఎవరి స్టోరీలను వాళ్ళు తీసుకుంటూ ఆ స్టోరీలో అతను లింక్ చేసుకుంటూ చాలా గొప్పగా నడిపించాడు. అతను ఫిజియోథెరపిస్టు అని చెప్పి నాకు తెలిసింది. కానీ అతనిలో ఒక రకమైన కథలని విశ్లేషణ పూర్తిగా మరి ఏ రకమైన స్టడీ చేశాడో కాకినాడలో, లేకపోతే ఆ క్యారెక్టర్ని ఎలా స్టడీ చేశాడో నాకు తెలియదు. కానీ చాలా డిఫరెంట్గా క్యారెక్టరైజ్ని చేశాడు. కొంతమంది ఏదన్నా కొద్దిగా ఎక్కువగా ఉందేమో అనుకోవచ్చు, కానీ అటువంటి సంఘటనలు, అటువంటి నేచర్ ఉన్న మనుషులతో కూడినటువంటి సినిమా కింద మలుచుకున్నాడు. అంటే చాలా మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి మా చైతన్య కూడా చాలా పొగుడుతూ ఆయన రివ్యూ రాయడం జరిగింది. అలాగా మేము ఏంటంటే ఒక మంచి అవుట్పుట్ని, మంచి నేటివిటీతో, ఒక మంచి కంటెంట్తో తీసిన సినిమా. అంటే బయట రఘు గారు చెప్పినట్టు తెలుగు ప్రేక్షకులు బయట భాషా చిత్రాలను బాగా అభిమానిస్తారు, అలాగే బయట క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కూడా అభిమానిస్తారు అన్నట్టు కొంతమంది ఏమంటారంటే తెలుగులో కంటెంట్ ఉన్న సినిమాలు రావట్లేదు, లేకపోతే ఏదో మలయాళంలో మంచి సినిమాలు వస్తున్నాయి, అలాగే అక్కడ ఉన్న నేటివిటీకి సంబంధించిన ఆర్టిస్టులని సెలెక్ట్ చేసుకుంటున్నారు, లేకపోతే పెద్ద ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ని పెట్టట్లేదు. ఇటువంటివి కూడా చాలాసార్లు ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి వినడం జరిగింది. కానీ ఇందులో ఏంటంటే మేము అందరూ కూడా అక్కడ సంబంధించిన నేటివిటీకి సంబంధించినటువంటి ఆర్టిస్టులు, దానికి తగ్గట్టుగా ఏ క్యారెక్టర్కి ఏ సూట్ అవుతారు, ఏ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అవన్నీ కూడా చూసుకోవడం జరిగింది. ఆ సెలక్షన్లో మాత్రం మా చైతన్య మూర్తి సక్సెస్ అయ్యాడు. అలాగే స్టోరీని ప్రజెంట్ చేయడంలో కూడా సక్సెస్ కొన్ని ఉండొచ్చు, చాలామంది రివ్యూస్ వేరేగా రాస్తారు. కానీ ఓవరాల్గా ఏంటంటే మేము అనుకున్న దానికన్నా చాలా బాగా తీయగలిగాం, అలాగే మంచి రీచ్కి వెళ్ళేలాగా చేయగలిగాం. అలాగే థియేటర్ రిలీజ్ కూడా 350+ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మా సినిమాని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీ చినిబిల్లి రవి అని. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామచంద్రం పుంజమంతుల. నేను గేదెలరాజు కాకినాడ తాలూకులో విజయ్ క్యారెక్టర్ చేశాను. బేసిక్గా నా ఫస్ట్ ఫిల్మ్ అండి. మార్నింగ్ 11 గంటల నుంచి షో పడినప్పటి నుంచి చాలా మెసేజ్లు వచ్చాయి. నేను ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు నన్ను అని అనుకున్నాను. నేను చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. సినిమా గురించి చాలా పాజిటివ్గా వచ్చాయి. ఒక చిన్న మాట ఏంటంటే అండి, ఈ మధ్యన థియేటర్ రావట్లేదు, కంటెంట్ సినిమాలు రావట్లేదు అన్నారు. మేము చాలా స్ట్రాంగ్గా కంటెంట్ సినిమా పట్టుకుని వచ్చాం. ఇప్పుడు రీసెంట్గా మేము స్టాటిస్టిక్స్ చూస్తూ ఉంటే జనాలు వస్తున్నారు, కాకినాడలో షోస్ ఫుల్ అయ్యాయి. సో ప్రతి చోటన కూడా మంచి మంచి ఫుట్ ఫాల్స్ పెరిగాయండి. వీఆర్ వెరీ హ్యాపీ.
అండ్ ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. మీరు థియేటర్కి రండి ఖచ్చితంగా. మీరు థియేటర్కి వస్తే కంపల్సరీ ఎంగేజింగ్ అవుతారు ఈ కథతో. మీరు మీరు ఇప్పటివరకు మా మీద చూపించిన ఈ ప్రేమకు కానీ, ఈ సపోర్ట్కి కానీ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు ఇంకంతకన్నా నేను మాట్లాడాలనుకోవట్లేదు. మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు టీనా శ్రావ్య. నేను ఇంతకుముందు 2 సినిమాస్ చేశాను. ఇది నా 3rd ఫిలిం గేదెల రాజు. ఈ సినిమా రిలీజ్ ముందు నుంచి నిన్నటి వరకు ఒక చిన్న భయం ఉండే, ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఏమవుతుందో అని. బట్ ఆ భయం మార్నింగ్ షోతో పోయింది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు, తెలుగు ఆడియన్స్ కంటెంట్ ఉన్న సినిమాని ఖచ్చితంగా హిట్ చేస్తారని. మమ్మల్ని ఇలానే ఆశీర్వదించండి. ఇంకా చాలామంది సినిమాని చూడలేదు. సో నేను ఎవరిని ఫోర్స్ చేయను, ఇవాళ వెళ్ళండి రేపే వెళ్ళండి అని. మీకు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా థియేటర్లోనే సినిమా చూడండి. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేయాల్సిన సినిమా. మీకు అన్నీ ఉంటాయి, అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. సో అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పటికే చాలా మంచి రివ్యూస్ ఇస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా 10% ఎక్కువ ఇస్తున్నారు. సో ఇలానే సపోర్ట్ చేస్తూ మీ దగ్గర ఉన్న థియేటర్స్లో సినిమా చూడండి. లేదు అంటే మా డైరెక్టర్కి కాల్ కొట్టండి, ఆయన థియేటర్లో సినిమా వేపిస్తారు. సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మోనికా కల్పాల అలియాస్ మీరా. మీరా అంటే ఎవరో కాదండి, గేదెల రాజులో నేను ప్లే చేసిన క్యారెక్టర్ పేరు. సో గేదెల రాజు సినిమా ఇప్పుడు మార్నింగ్ చూసాము. ఈవినింగ్ వరకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వైజాగ్లో, కాకినాడలో, హైదరాబాద్లో మంచి క్రౌడ్ పుల్ అయ్యారంట థియేటర్స్లో. అది వినడానికే చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది. యాజ్ అన్ యాక్టర్ నాకే ఇలా ఉందంటే మా టీమ్కి ఇంకెంత హ్యాపీగా ఉంటుందో ఐ కెనాట్ ఈవెన్ ఎక్స్ప్రెస్. సో చూసిన వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పండి. ఇది డెఫినెట్లీ ఒక మంచి కంటెంట్తో బయటకు వచ్చిన ఫిలిం. ప్రామిస్ మీద నా సినిమా నేను చెప్పట్లేదు, యాజ్ అ వ్యూవర్గా నేను ఆడియన్స్గా నేను చెప్తున్నాను. ఇట్స్ అ గుడ్ ఫిలిం. చూడండి, మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో అందరూ కలిసి వెళ్ళి వర్డ్ ఆఫ్ మౌత్తో స్ప్రెడ్ చేసి మా సినిమాని నిలబెట్టండి. ఆల్రెడీ ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్. ఇంకా సక్సెస్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వీ బిలీవ్ ఇన్ యూ అండ్ వీ బిలీవ్ ఇన్ అస్. థ్యాంక్ యూ. ఇంకా ఈ ఓపెనింగ్స్ కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత నెంబర్ ఆఫ్ థియేటర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికి మీద ఫస్ట్ మీ అభిప్రాయం అంటే ఓపెనింగ్ థియేటర్స్ రావటం వేరు, వాటిని ఫిల్ చేసుకొని ఫుట్ఫాల్ రావటం చాలా ఇంపార్టెంట్. అవన్నీ మీకు జరిగినాయి, ఖచ్చితంగా జరిగినాయి అని నేను అనుకుంటున్నాను. ఎంత దూరం దాకా తీసుకెళ్ళగలరు ఇంత పోరాడి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. యూజువల్గా ఈ మల్టీప్లెక్స్కి ఒక లిమిట్ ఉంటుంది ఫస్ట్ ఆడియన్స్. అంటే నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీసీ సింగిల్ స్క్రీన్స్ బీసీ సెంటర్స్లో యూజువల్గా సినిమా కోసం వెళ్ళే ఆడియన్స్ ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఫ్రైడే వచ్చింది, ఇవాళ ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి అని ఒక ప్యూర్ సినిమా లవర్స్ ఉంటారు. సో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఏంటంటే ఒక పెద్ద స్టార్స్ హీరోలు పెద్ద హీరోల సినిమాలకి అయితే ఆఫీస్కి లీవ్ పెట్టుకుని వెళ్తారు. చిన్న సినిమాలకి ఏంటంటే ఓకే ఫ్రైడే ఈవినింగ్ వరకు చూద్దాం, ఫ్రైడే నైట్ వరకు చూద్దాం, ఏదైనా ఫలానా సినిమా వచ్చిందంట అది ఎలా ఉందో రివ్యూస్ చూద్దాం, లేదంటే మౌత్ టాక్ విందాం, బ్లా 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 ఇవన్నీ ఉంటాయి. ఒక మైండ్ సెట్ ఆటోమేటిక్గా అప్పుడు వీకెండ్స్లో సాటర్డే సండే కొంచెం మల్టీప్లెక్స్ కూడా మూవ్ అవుతాయి. బట్ అంటే మా సినిమాకి యూజ్ అంటే లైక్ 270 స్క్రీన్స్ వరల్డ్ వైడ్ అలాట్ చేశారు. ఇందులో మల్టీప్లెక్స్లు ఉన్నాయి, ఎక్కువ బీసీ సెంటర్స్కి అన్నిటికీ పుల్ చేశారండి సినిమాని. చిన్న సెంటర్స్లో కూడా అంటే ఒక 2 థియేటర్స్ ఉన్న సెంటర్స్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. బికాజ్ ఆఫ్ ఆ టైటిల్ బాగుంది, అది కొంచెం మాసి టైటిల్, ఆబ్వియస్గా కొంచెం ఆడియన్స్ వస్తారన్న ఉద్దేశంతో దాన్ని జరిగింది. బట్ మల్టీప్లెక్స్లు ఆనెస్ట్గానే కొంచెం లిమిటెడ్ క్రౌడ్ ఉంటుంది, అది మనం ఒప్పుకొని తీరాల్సిందే. బట్ ఈ సాటర్డే సండేకి ఖచ్చితంగా అవి కూడా కొంచెం ఇంకా ఆశాజనకంగా ఇంకా బెటర్గా ఉంటాయని చెప్పి. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఇది మల్టీప్లెక్స్ సినిమా కాదు, నిజానికి పక్కా సింగిల్ థియేటర్ సినిమా, పక్కా బీసీ సెంటర్ సినిమా. బట్ మల్టీప్లెక్స్కి వచ్చే ఆడియన్స్ కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ పొందుతాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ సౌండ్, టెక్నికల్ వాల్యూస్, సినిమా కంటెంట్. ఖచ్చితంగా కంటెంట్ ఇష్టపడేవాళ్ళు వాళ్ళందరికీ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అది మాత్రం వస్తుంది. డైరెక్టర్ గారు రఘు కుంజే గారి సినిమా చూసిన దాకా మీకు నిజంగా చూసి జడ్జిమెంట్ పోయినట్టు మీ సినిమా కాబట్టి, ఇవాళ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూసినాక అసలు ఎవరు ఊహించిన విధంగా రఘు కుంజే గారి యాక్టింగ్ కంటే కూడా మ్యూజిక్ కంటే యాక్టింగ్ అని 2 రకాల వెర్షన్స్ వినబడుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం అసలు ఫస్ట్ నుంచి మీ స్టాటిస్టిక్స్ ఎలా ఉంది? అంటే జనరల్గా నేను రఘు సార్ని కలిసిన వెంటనే యాక్టింగ్ పరంగా అసలు ఎరగొడేస్తారని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉందండి, చాలా కాన్ఫిడెన్స్ ఉంది.
సో మ్యూజిక్ పరంగా ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ అయినా సరే ఈ సినిమాకి వచ్చేసరికి నేను చాలా ఇంకా అంటే అన్నయ్య నాకు మ్యూజిక్ అయిపోయిన తర్వాత వినిపించిన తర్వాత నేను షాక్ అయ్యా అసలు. అమ్మడేమో ఒక రేంజ్లో ఉంది, ఇది మాత్రం ఖచ్చితంగా నేను చాలాసార్లు అంటూ ఉండేవాడిని, దీనికి ఖచ్చితంగా మీకు అవార్డు వస్తుంది ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని అంటూ ఉండేవాడిని. సో ఇప్పుడు ఆడియన్స్ కూడా బయటకు వచ్చిన వెంటనే అసలు మ్యూజిక్ కిరగొట్టేసింది. ఏదైనా కొంచెం సీన్ అటు ఇటు ఉన్నా సరే మ్యూజిక్ దాన్ని ఎలివేట్ చేసుకుంటూ వచ్చింది అని చెప్పి అందరూ అంటుంటే ఐఎమ్ సో హ్యాపీ అండి, సో గ్లాడ్. యాక్టింగ్ పరంగా అయితే ఇంకా రఘు సార్ నెక్స్ట్ నుంచి ఒక రేంజ్ రూల్స్ వస్తాయని అందరూ అంటుంటే ఐఎమ్ సో హ్యాపీ అండి. దగ్గర మీరు మీకు చెప్పండి సేమ్ క్వశ్చన్. యా, డైరెక్టర్గా అంటే ఇక్కడ ఏదో అంటే తప్పదులేండి. ఇప్పుడు బేసిక్గా కూడా మనం ఇండస్ట్రీలో స్ట్రాంగ్ సపోర్ట్ బ్యాకింగ్స్ లేనప్పుడు ఇక్కడ మన డబ్బా మనమే కొట్టుకోవాలి, మన 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 జీవితాన్ని మనం రికార్డింగ్ వాయించుకోవాలి, తప్పదు అది. మా సినిమా గురించి అంటే ఈవేళ చూసిన ఆడియన్స్ ఫస్ట్ సినిమా డైరెక్టర్ అయినా సరే తను యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ కాకముందు కూడా చాలామంది సినిమా చూసిన కొంతమంది శ్రేయోభిలాషులు, చైతన్య నువ్వు డైరెక్టర్గా పాస్, ఈ సినిమా దీని రిజల్ట్ ఎలా ఉన్నా సరే నీకు సినిమాకి అడ్వాన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక పరిమితమైన బడ్జెట్లో అందరు కొత్త వాళ్ళతో ఇవాళ ఈ సినిమా ఇంతమంది మాట్లాడుకునేలా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఒక దర్శకుడి యొక్క ప్రతిభేనండి. అండ్ ఇంతమంది కొత్త ఆర్టిస్టులు ఇంతమంది కొత్త ఆర్టిస్టులకి అందరికీ పేరు పేరున శివయ్య బాగా చేశాడు, విజయ్ బాగా చేశాడు, మీరా బాగా చేసింది, సత్య బాగా చేసింది అని పేర్లతో వాళ్ళు గేదెలరాజు బాగా చేశాడు అని చెప్పడానికి దాని వెనక 100% కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ కారణం. దానికి ఏపీ తెలంగాణ ప్రమోషనల్ టూర్ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? థియేటర్స్ ఎంగేజ్ చేసే అవకాశం రేపటి నుంచి ముందు మనకి బాగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళి, ఇప్పుడు మనకు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఆంధ్రాలో హిట్ అంటే తెలంగాణలోని హిట్టే, అలాగే తెలంగాణలో హిట్ అంటే ఆంధ్రలో కూడా హిట్ అవుద్ది, ఇక్కడ ఫ్లాప్ అయితే ఇక్కడ ఫ్లాప్ అవుద్ది. మీరు గవర్నమెంట్ కూడా చూసారు లేదో ఒకేసారి మారుతూ ఉంటాయి. అంటే మైండ్ సెట్ ఒకటే, మనకి స్టేట్స్ డిఫరెన్స్ కానీ బట్ తెలుగు వాళ్ళ మైండ్ సెట్ మాత్రం ఒకటే ఉంటుంది ఎక్కడైనా కానీ. సో ఒక చోట నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయినా ఆటోమేటిక్గా అది అలా ఒక వైరస్ లాగా మొత్తం 2 స్టేట్లకి పాకుద్ది. ఇంతకుముందు చాలా సినిమాలు ప్రూవ్ చేసేవి, కాకపోతే కొంచెం నేను అదే చెప్తున్నా, పొద్దునుంచి కొంచెం వెయిట్ చేద్దాం, ఏం కాదు కొంపలో ఏమి అనుకో, రేపటి వరకు టైం ఉంది. ఇవాళ ఫ్రైడే హాలిడే కాదు, సెలవులు పెట్టుకొని సినిమాకి వచ్చి చూసే సినిమా కాదు మంది. అంటే అంటే స్టార్ సినిమా కాదు, స్టార్ సినిమా అయితే సెలవు పెట్టుకొని వచ్చేస్తారు. సో ఓకే, వీ హ్యావ్ టు ఇంకా మన వీకెండ్ 2 days ఉంది. హోప్ ఫర్ ది బెస్ట్. డైరెక్టర్ సార్ అంటే రఘుకుంటే గారు యాక్టర్గా బాగా చేశారు, మ్యూజిక్ బాగా చేశారు, న్యాయం చేశారు. నాకైతే గేదెలరాజు అండి, నేను ఎప్పుడు గేదెలరాజుగా ఓటేస్తా. అసలు యాక్టర్గా అయితే చింపేశారు. అంటే నేను ఎంత స్ట్రాంగ్గా క్యారెక్టర్ రాశానో ఆయన చుట్టే తిరగాలి, సినిమా అంతా ఆయన చుట్టే తిరగాలి, అంటే మొయ్యాలి. సో 200% మోసారు. కాకపోతే నాకు ప్లస్ ఎక్కడైందంటే ఇప్పుడు ఆయన చూసుకుంటూ కొట్టాలి. సో ఇప్పుడు ఆబ్వియస్లీ పెంచుకుంటారు. సో అందరికి బాగా కొట్టారు. అదే సో తక్కువ కొట్టారంటే వస్తుంటే థీమ్ ఎలాంటి థీమ్ అది సినిమాకి గేదెల సినిమాకి బాగా ఇట్స్ నాట్ లైక్. సో ఎప్పుడైతే ఇప్పుడు ఒకటి సార్ ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలంటే ఒక్క సీన్ రాసేస్తే సరిపోదు. సో అన్నీ సహకరించినప్పుడు ఆ క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది. ఖచ్చితంగా మ్యూజిక్ కూడా ఈయనే కాబట్టి ఇంకా గట్టిగా సహకరించింది, బాగా ఎలివేట్ అయింది. బట్ ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ హాఫ్ లో రఘుకుంటే గారు బాగా హైలైట్ చూపించారు. సెకండ్ హాఫ్ ఎండ్కి వచ్చేసరికి ఒక్కసారిగా సార్ని బాగా హైలైట్ చేసినట్టు బాగా అనిపించింది ఓవరాల్. సార్ ఇట్స్ నాట్ అబౌట్ హైలైట్ చేయడం సార్, అస్సలు హైలైట్ చేయడం అనే కాన్సెప్టే నా మైండ్లో ఎప్పుడూ ఉండదు. కథ చెప్పి ప్రాసెస్ సార్. ఇప్పుడు ఈయన ఇప్పుడు గేదెలరాజు అనేవాడు అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ కాబట్టి ఈయన ఢీకొనేవాడో లేకపోతే వీడి వల్ల ఇబ్బంది పడినవాడో ఇంకొకటో అంత స్ట్రాంగ్గా కనిపిస్తాడు. లేకపోతే ఎక్కడ సార్ ఒక నార్మల్ పర్సన్ కొట్టడం ఈజీయే కదా సార్. సో ద ఫ్లో, ఆ ఫ్లోలో మనకి కథ ప్రకారం అందరూ లెగుస్తారు, దిగుతారు, వాటెవర్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఆయన ఒక సీన్ లో అంటే నార్మల్గా అర్థం చూస్తూ ఒక డైలాగ్ చెప్తూ ఉంటారు. ఎస్ సార్. బట్ అది మీరు ముందే అనుకున్నారా ఎలా సార్? అంటే సార్ నాకు పురాణాలు అంటే చాలా ఇష్టం సార్. నేను పురాణాలు చెప్పకుండా ఏది చెప్పను. అంటే చెప్పే దాని మీద మొత్తం ఎండ్కి మొత్తం ఒకసారి తీసుకొస్తారు. ఎగ్జాక్ట్లీ సార్. అదే బ్యూటీ ఆఫ్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే సార్. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో మనం ఫస్ట్ ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో వన్స్ మనం దాన్ని ఓపెన్ చేస్తూ కూర్చున్నప్పుడు సో
ఫస్ట్లో చెప్పిన సీన్కి అర్థం ఇదా అన్నది అనిపిస్తుంది. సో దానివల్ల ఏమైంది, ఫస్ట్ హాఫ్లో ఓకే ఈ సీన్ ఎందుకు అంటే ఆన్సర్ దొరికేస్తుంది. సో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఎంచుకున్న దానికి కారణమే అది. అండ్ ఇంకోటి ఏంటి అంటే అది ఏదో నార్మల్ మాటలతో చెప్పేస్తే ఎవరు సార్ పట్టించుకుంటారు. ఒక డీపెస్ట్ వర్డ్స్తో చెప్తేనే దాన్ని బాగా తీసుకుంటాం మనం ఇప్పుడు నక్క కథ చెప్పాం, ఒక నక్క ఉంటుంది అడవిలోకి వస్తుంది. సో మీకు సినిమా చూశారు కాబట్టి ఆ నక్క ఏంటో, అడవిలోకి వస్తే ఏం దొరకాలో, సో అది బయటకు వెళ్తే ఏం దొరికేస్తుందో, సో పోలీసులకి దానికి ఎలా కనెక్ట్ చేసామో అది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. సో అంత స్ట్రాంగెస్ట్ కథ చెప్పకపోతే అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది సార్. పార్ట్ 2 అసలు పార్ట్ 2 అనే ఆలోచనే మాకు లేదు సార్. పార్ట్ 2 ఎండ్ చేశాను కదా సార్. కానీ మీరు ఎండ్ చేసినట్టుగా ఎక్కడ సార్ అదేలేండి, ఎండ్ చేసినట్టుగా ఎక్కడ అనిపించాలి. ఇప్పుడు ఏదైనా ఒక నేరం చేసిన వాడికి శిక్ష పడితే అక్కడికి ఒక తృప్తి ఉంటది. శిక్ష ఎక్కడ పడింది, ఎవరికి పడింది? సార్ ఇక్కడ ఒకటే చెప్తాను సార్, జీవితానికి ముగింపు అనేదే ఉండదు సార్. ఒకవేళ ఒకడు చనిపోయినా సరే ఆ లెగసీనో లేకపోతే ఆడు చేసిన తప్పునో ఒప్పునో ఎవడొకడు కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ఎనీ స్టోరీ. సో ఈ కథ అంతే సార్, మనం ఎక్కడో దుక్కున ఆపాలి, ఆపకుండా చెప్పుకుంటూ వెళ్తే. మీరు చెప్పిన లెగసీ అనే పాయింట్ కూడా చూసుకుంటే పెద్ద వాళ్ళకి లెగసీస్ ఉంటాయి, రౌడీస్ కూడా లెగసీస్ ఉంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ క్యారెక్టర్. ఏమంటే ఇప్పుడు ఇందులో గేదెల రాజు చాలా ఎఫైర్లు ఉంటాయి. ఎక్కడో ఒకడు బయలుదేరచ్చు శివ మీద పగదించుకోవడానికి, వాడు కూడా నేనే వాళ్ళ ఏమండి ఉండకూడదా, గేదెలా కూడా గేదెలానే ఉంటాడు వెళ్ళాడు. ఎక్కడ ఉన్నాడా? ఏమండి మీరు అదే ఇందాక అదే చెప్పాలనుకున్నా. ఇంటర్వెల్లో చాలా మంది మన వాళ్ళు లేడీస్ చాలా మంది కనిపించారు అక్కడ సినిమాకి వచ్చిన వాళ్ళు. నేను వీళ్ళందరూ తిట్టుకుంటారో వెళ్తే చాలా బాగా చేశారండి, ఎంత బాగా చేశారో విలన్గా అంటున్నారు వాళ్ళు. అంటే ఈవేళ రేపు మీరు అర్థం లేదు, విలన్కి బాగా హైలైట్ అవుతున్నారు. ఇది దురందరూ తీసుకోండి, లేకపోతే యానిమల్ తీసుకోండి, హీరోల కన్నా విలన్కి పేర్లు ఎక్కువ వస్తాయి. ఏదైతే సస్పెన్స్ ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు, లైక్ అది ఒక పాయింట్ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వడం. నేను చూసినప్పుడు నేను ఫస్ట్ మీరు చెప్పినప్పుడు ఎగ్జాగరేట్ చేస్తున్నారు, లేదు థియేటర్కి వెళ్ళినప్పుడు అంతే ఉండకపోవచ్చు అన్న థాట్తో వెళ్తున్నా. బట్ వెళ్ళాక ఐ ఫెల్ట్ లైక్ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇట్. మీరు ఇది ఫస్ట్ వెర్షన్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు ఉందా, లేకపోతే లైక్ ఒక మల్టిపుల్ ఒక యాక్టర్ ఒక రైటర్ డైరెక్టర్ రాసుకున్నప్పుడు ఒక 4 to 5 వెర్షన్స్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. సో ఈ వెర్షన్ ఇది సెకండ్ వెర్షన్ సార్. సెకండ్ వెర్షన్ అంటే ఫస్ట్ ఒక కథ నేర్చుకున్నాం, ఒక లేయర్స్. అంటే మనం ఎప్పుడు కూడా సార్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని నాన్ లీనియర్గా రాయం, ఒక లీనియర్గా ఒక నార్మల్గా రాసుకుంటూ వెళ్ళిపోతాం. సో రాసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఒక కథను నార్మల్గా చెప్పేస్తే అన్ని కథల్లో అయిపోతుంది. సో అప్పుడు నాన్ లీనియర్గా చెప్పే ప్రాసెస్లో సో మీకు చివరికి వచ్చేసరికి ఒక రేంజ్ కిక్ ఇవ్వకపోతే ఏముండదు. నేను ఫస్ట్ రాసిన దాంట్లో ఇది లేదు. ఏదైతే మనం బిగ్గెస్ట్ ప్లాట్ ట్విస్ట్ అని నేను అంటూ వచ్చానో అది అందరూ ఫీల్ అయ్యారో సినిమా చూసిన తర్వాత, అది ఫస్ట్ లేదు. సో ఫస్ట్ లేదు, ఆ క్యారెక్టరే లేదు, మీరు నమ్మరు. సో ఎప్పుడైతే నేను మొత్తం రాసుకున్నప్పుడు ఏంటి అంటే ఓకే అంతా ఓకే, ఒక కథ నడుస్తుంది, ఒక క్యారెక్టరైజేషన్ నడుస్తుంది, కానీ ఆడియన్స్ బయటకు వచ్చేసరికి ఇది కథరా సినిమా అనిపించాలి అంటే గట్టిగా ఉండాలి. సో అప్పుడు వచ్చిన ఐడియా సార్, అప్పుడు వచ్చిన ఐడియా లక్కీగా ఏంటి అంటే బై గాడ్స్ గ్రేస్ మొత్తం రాసుకున్న విధానంలో అది ఉన్నా లేనట్టు కనిపిస్తూ ఉంటుంది. సో అది వర్కౌట్ అయింది సార్. ఇప్పుడు మీ హీరోయిన్లు కూడా ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిలో మీరు ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తారు సార్? సార్ ఇక్కడ 2 క్యారెక్టరైజేషన్ సార్. ఒక అమ్మాయి చలాకీగా ఉండే అమ్మాయి, ఒక అమ్మాయి స్ట్రాంగ్గా ఉండి స్టబాన్గా ఉండే అమ్మాయి. జనరల్గా ఏంటి అంటే మనం ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి లేకపోతే ప్రేమించాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఇంట్లో ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్టబాన్గా ఉండాలి, ఫైట్ చేయాలి అనుకుంటాం. ఎక్కడైనా సరదాగా బయటకు వెళ్ళాలన్నప్పుడు చలాకీగా ఉండాలనుకుంటాం. మొత్తం స్టబాన్గా ఉన్నా నచ్చరు, మొత్తం ఓవర్ చలాకీగా ఉన్నా నచ్చరు. సో ఆ రెండింటిని నేను పెట్టాను సార్. ఆ 2 కలిపి ఉంటే నాకు ఇష్టం సార్. మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, మా ఆవిడ ఎలా ఉంటుంది? వీళ్ళిద్దరిలో మీ ఆవిడ క్యారెక్టర్ ఎవరు ఊహించుకుని రాశారంటే మా ఆవిడలో ఉన్న క్యారెక్టర్లు 2 తీసుకొచ్చి ఇద్దరిలో పెట్టింది మేడం. ఈ సినిమాకి ఇంకొకటి కీ రోల్స్ ఏంటి అంటే పోలీస్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. అంటే ఆ రోల్స్ కి ఇంకా ఎవరైనా కొంచెం నోటెడ్ ఫేసెస్ ని పెడదామని ముందు నుంచి ఏమన్నా అనుకున్నారా, లేదంటే ఫ్రెష్ ఫేసెస్ తోటి వెళ్దామని అనుకున్నారంటే? లేదు మ్యామ్, యాక్చువల్లీ స్ట్రాంగ్గా నేను ఏంటి అంటే మ్యామ్ ఒకటి నేను రియలిస్టిక్ క్యారెక్టర్సే రాయాలనుకున్నా. మీరు కనుక ఒకసారి కాకినాడ వచ్చినా లేకపోతే ఇంకో ఏదైనా స్మాల్ టౌన్కి వెళ్ళండి, నేను మొన్న కూడా చూసా ఏదో ఇంటర్వ్యూలో ఎస్పీ ఒక ఆవిడ. సో మీరు ఆవిడని మామూలుగా బయట చూస్తే చాలా క్యాజువల్గా ఉంటారు, చాలా క్యాజువల్గా కనిపిస్తారు.
ఆవిడ ఏంట్రా ఇప్పుడు అదేంటి నేను సినిమాలో విజయశాంతిని కదా చూశాను, ఆవిడేంటి ఎస్పీ ఎలా ఉంది, మీరు కుదరదండి ఎస్పీ కింద అంటే కుదరదు. సో ఎక్కడ ఆవిడ పవర్ అంటే ఆవిడకున్న ఎస్పీ అనే కేటగిరీ అనేది పవర్, మన సినిమాలో సిఏ అనే కేటగిరీ పవర్. నేను ఫస్ట్ నుంచి అదే వాదిస్తూ వచ్చా. అది నేను 100 మందిని చూశానండి. ఇప్పుడు పోలీసులు అందరూ కూడా గంభీరంగా ఉండరు, చాలా స్మార్ట్గా ఉంటారు, అదిరిపోతారు. ఈవెన్ జెంట్స్ కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు ఎస్పీలే. సార్ చెప్పాల్సి వచ్చింది, కొట్టించుకున్నారు కూడా. అది కావాలని. మీకు వచ్చింది తెలుసా, ఆ షాట్లో అయితే పాపం తను కొట్టడానికి కొంచెం జంగుతుంటే నీకు దండం పెడతాను గట్టి కొట్టు పర్లేదు. సో ఆ ఇంపాక్ట్ రావడం కోసం గట్టిగా కొట్టించుకున్నారు, అది కావాల్సి చేసింది. మీరు కనిపించినట్టే వేరే యాక్టర్ని పెట్టినప్పుడు అది ఎందుకులే మనమే చేసేస్తే పోతుందని చేశారా లేకపోతే? లేదు సార్, నేను శ్రీకాంత్ అయ్యంగార్ గారిని తీసుకున్నా. సో ఆయనవి డేట్స్ తక్కువ తీసుకున్నాను నేను, ఎందుకంటే ఒక మంచి ఫేస్ ఉంటాయి. ఇప్పుడు రఘు సార్కి ఇదిగా ఉండాలంటే ఆ రేంజ్ కనిపించాలి అని చెప్పి శ్రీకాంత్ సార్ తీసుకున్నా. ఇప్పుడు ఆయన టైం వేస్ట్ అవ్వకూడదు నాకు. సో నేను ఎవరినో మళ్ళీ కొత్తని తెచ్చుకుని ఆడికి నా డైలాగులన్నీ చెప్పి ఆ పెర్ఫార్మెన్స్ చెప్పి ఆడు సరిగ్గా చేయకపోతే నాకు టైం వేస్ట్. సో మనకు అంతా తెలుసు, కొద్దిగా గొప్ప యాక్టింగ్ చేయాలనే చిన్న ఆశ ఉండడం వల్ల మనకి ఎవడే అలాగే ఇవ్వడని అలా చేసిందే. సో అది వర్కౌట్ అయిందండి, పర్లేదా? ఓకే సార్. ఒకటి సార్, ఒక స్మాల్ టౌన్లో పని పాట లేనోడు ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు. వాళ్ళు తాగుతున్నారండి, పని చేయట్లేదు. ఏ సార్ అదే సీను. అవును సార్, పని చేసుకోద్దా, డబ్బులు వద్దా నాకు. అంటే డైరెక్టర్ గారు ఫస్ట్ సీన్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే చాలా మంది క్రౌడ్ ఉంటుంది, ఏదో సంత అనుకుంటా, ఎవరు చూడరు కెమెరాని, న్యాచురల్లీ ఎలా షూట్ చేస్తారు దాన్ని. సార్ అది 2 రోజులు ప్రాక్టీస్ చేశాను సార్. 2 రోజులు అక్కడ మొత్తం అదంతా ఇది చేసి అసలు ఎవడేం చేస్తున్నాడు అంటే 2 రోజులు అంటే 2 రోజులు కాదు సార్, 2 వారాలు. ఒక సండే చేస్తే ఒక సండే ఉంటుంది. అది జనరల్గా కుంభాభిషేకం అనే ప్లేస్ సార్, అది ఆ రోజు పెద్ద మార్కెటింగ్ ఆ రోజు. సో ఈ సండే మనం ప్లాన్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ సండే వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇంకో సండే వెళ్ళి షూట్ చేయాలి. సో అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ఎక్కడి నుంచో పెట్టాలి, అక్కడ ఏదైతే మనం షూట్ చేసామో ఆ ఏరియా వాళ్ళని పర్మిషన్ అడిగి ప్రాపర్గా అవన్నీ మేము పెట్టుకుంటామని ఇది చేసి. సో కరెక్ట్గా బిజీ టైం సార్. మీకు అక్కడ అసలు షూటింగ్ కాదు కదా, ఆడు పక్కోడు ఇంక ఏదో అయిపోతున్నా పట్టించుకోడు, ఆడికి బిజినెస్ అవ్వాలి అక్కడ. ఎందుకంటే అది ఆ టైంకి వెళ్ళకపోతే ఆడికి వర్కౌట్ అవ్వదు. చేపల గురించి తెలుసు కదా సార్, పొద్దున్నే పట్టుకెళ్ళి అమ్మాలి తప్ప మధ్యాహ్నం పట్టుకెళ్తానంటే షూటింగ్ చూస్తానంటే కుదరదు. అది చాలా క్లియర్ కట్గా ఫోకస్డ్గా ఉంటారు. సో అది మాకు ఒకటి బెనిఫిట్ అయింది సార్, బెనిఫిట్ అయింది. లక్కీగా అక్కడ చేసేటప్పుడు చేయలేదు. ఫస్ట్ ఏమనుకున్నాం సింగిల్ షాటే లాంగ్ చేద్దాం, మనసా ఊరుకోదు కదా సార్. మళ్ళీ దాన్ని క్లోజ్అప్లకి వెళ్ళి మళ్ళీ చేసాం. లక్కీగా వాళ్ళకి అర్థమయ్యేలోపు షూటింగ్ అయిపోయింది సార్. అయితే ఇంకొక విషయానికి వస్తే ఒక ఫైట్లో సింగిల్ షాట్ ఉంది. సో చాలా కష్టపడ్డారు ఆ షాట్ చూసినప్పుడు. సో ఒకే టైప్లో అయిపోయిందా, ఎన్ని రోజులు పట్టింది సార్? 15 రోజులు 60 మందితో ప్రాక్టీస్ చేసాం సార్. 60 మందితో కుర్రోళ్ళు, అందరూ కొత్త వాళ్ళే. సో ఆ 60 మందితో ప్రాక్టీస్ చేస్తూ చిన్న కెమెరాతో ప్రాక్టీస్ చేసి చిన్న మిస్టేక్ కూడా జరగకుండా, ఎందుకంటే దానికి ఫ్లో క్యామ్ ఉండాలి సార్, స్టడీ క్యామ్ ఉండాలి, అది ఎక్స్పెన్సివ్. అదేవిధంగా ఇప్పుడు ఆ వికాస్ చేశాడు, మనం వికాస్ చేసినప్పుడు ఎక్కువ టేకులు చేసేస్తే అలసిపోతే నాకు నష్టం, క్లియర్గా కనిపించడు. సో మొత్తం అంతా మేము ప్రాక్టీస్ చేసేసిన తర్వాత వికాస్ వచ్చిన తర్వాత 2 days ప్రాక్టీస్ చేశాడు. అంటే ఇంకా ఫిక్స్ సార్, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికే వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవడెలా బిహేవ్ చేయాలో ఆడు అలాగే బిహేవ్ చేయాలి. సో అంత పకడ్బందీగా చేసి అంత ప్లాన్ చేసి మొత్తం ఏదో పెద్ద ర్యాకెట్ సైన్స్లో స్కెచ్లు గీసి అంత చేస్తే అది 7th టేక్ వర్కౌట్ అయింది సార్. వికాస్ ఆల్మోస్ట్ అవుట్ సార్. ఆయన మాట పక్కనట్టండి, ఆ స్టడీ క్యామ్ ఆపరేటర్ పరిస్థితి ఏంటో ఆలోచించండి, ఎంత బరువు ఉంటుంది అది. ఆ స్టడీ క్యామ్తో మెట్లు ఎక్కాలి, ఆ ఫ్లో రావాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, మెట్లు దిగాలి, ఇది చేయాలి. బాగా ఆపరేట్ చేశారు సార్. సో లాస్ట్ ఒక మాట అండి, సినిమాలో మీరు చాలా ట్యాన్ అయిపోయి చాలా ఒక బాధ్యత తల మీద ఉంది, ప్రమోషన్లో కూడా అలానే ఉంది. సో ఇప్పుడు ఓకేనా, బాగా దిగిందా, హ్యాపీనా మీరు? సార్ సినిమా వాడికి ఎప్పటికీ భారం దిగదు సార్. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇంకో సినిమా, నెక్స్ట్ వెంటనే సినిమా కావాలి కదా సార్. అది ఎప్పటికీ అంతే సార్. ఇంకా అది మనకి ఇచ్చేది దేవుడు, ఇంకా అది అలా నడుస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఏముంటాయి మూవీస్? నెక్స్ట్ హ్యాట్రిక్ ఇది జరపాలా? ఓకే ఓకే. అడగండి ఫాస్ట్ క్వశ్చన్ అడగండి. కంప్లీట్ గా ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకోండి.
మంచి కంటెంట్ ఎంచుకున్న, మంచి హిట్ చేశారు. మంచి స్టోరీ, మంచి క్యారెక్టర్ అండ్ మంచి అమ్మాయి అలా పేరు ఇచ్చేశారు. చాలా థ్యాంక్స్. చాలా హ్యాపీగా ఉంది. ఎంచుకున్న స్టోరీ నేను మంచి కంటెంట్ అనే ఎంచుకుంటున్నా. అది మీరు హిట్ చేసేసి ఇంకా మంచిది అన్నట్టు ప్రూవ్ చేస్తున్నారు. సో ప్రౌడ్గా ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా అంతకంటే ఏం చెప్పలేను. మీ తెలుగు అమ్మాయిని మీరే హిట్ చేస్తున్నారు. మొత్తం సీన్స్ లో రఘు గారి మీద కోపం వచ్చే సీన్ బాగా ఉంది. ఏదనిపించింది మీకు? టఫ్గా రఘు కుంచే గారిని ఏదైతే బాగా కోపం వచ్చిన సీన్ ఏది రఘు కుంచే గారి మీద అని అడుగుతున్నారు. ఫస్ట్ డే ఎక్కడంటే నన్ను విజయ్ బైక్ మీద డ్రాప్ చేస్తాడు. అదే నాకు సార్కి ఫస్ట్ కాంబినేషన్ షాట్. గట్టిగా అరుస్తారండి. నాకు నిజంగా భయం వేసేసింది. అంటే నిజంగా, ఎందుకంటే ఆ పర్సనాలిటీ చూసి ఆయన ఆఫ్ స్క్రీన్లో చాలా కూల్ పర్సన్, ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి గెదల రోజు పూనేస్తున్నారు. అండ్ వాళ్ళ మమ్మీ పిలుస్తూ ఉంటుంది వెనక నుంచి, ఎత్తుకెళ్ళిపోతున్నాను పట్టుకెళ్ళిపోతున్నాను ఏదో అంటే భయం వేసేసింది. నిజం ఇట్లా అయిపోయా నేను ఒక సెకండ్ అలా. అది మాత్రమే నాకు టఫ్గా కోపం వచ్చి ఎందుకు ఇలా అరుస్తున్నాడు ఈయన అలానే అనిపించింది. ఆమె కూడా భయపడింది ఒక షాట్లో. ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు అరుస్తాడు. కాదు, ఇప్పుడు సినిమా తర్వాత అన్ని ఒక్కొక్కటి పట్టీలు ఒకటి ఆఫ్ పట్టి ఒకటి చెవి అన్ని ఫుల్ వచ్చినాయి. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఇస్తారు ఇస్తారు కదా. ఇచ్చాను సక్సెస్. అంటే సినిమాలోనే క్యూట్గా ఉన్నానా, బయట లేనా? అబ్బాయిలు చాలా మంది ఫ్యాన్స్ అయిపోతున్నారు మూవీ చూసిన తర్వాత. సో స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? తర్వాత ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ సైన్ చేయబోతున్నారు? ఆబ్వియస్లీ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నాకు నేను బ్లష్ అవుతా. ఎన్నిసార్లు చూసుకున్నా నా సినిమా నాకు తనివి తీరదు. ఎందుకంటే అక్కడ ఉండింది నేను కాబట్టి. ఒక 1000 సార్లు, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు వేసినా నేను చూసుకుంటా. ఇట్స్ అ సెల్ఫ్ అబ్సెషన్. టు ఎనీ యాక్టర్ అది ఉండాలి. ఓన్లీ దెన్ విల్ నో అవర్ ఫ్లాస్. అండ్ ఫ్యూచర్ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకా నేను రివీల్ చేయకూడదు. సో అవి రావాల్సినప్పుడు వాటంతటా అవి బయటకు వస్తాయి. అంటిల్ దెన్ విల్ హ్యావ్ టు వెయిట్. ఓకే, బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది ఈ సినిమా తర్వాత? యాక్చువల్లీ నాతో వచ్చిన నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అంత ఈజీగా సాటిస్ఫై అవ్వరు. ఏం చేసినా కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎలా ఉంటారంటే క్రిటిక్స్, ద హార్డెస్ట్ క్రిటిక్స్ ఏంటంటే ఇది ఇలా చేయాల్సింది, అది అలా చేయాల్సింది అని చెప్తూ ఉంటారు. బట్ మా క్లైమాక్స్ సీన్లో నేను ఇవాళ ఏడుస్తూ, మాటలు లేవు, ఏమీ లేవు, జస్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో ఒక కళ్ళుతో ఇలా అంటాను. అది ఒక యాక్టర్కి నేను సింబాలిక్గా రిప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు. సో ఆ ఎక్స్ప్రెషన్ చూసి దేవర్ లైక్, ఈ ఒక్క సీన్తో చెప్పొచ్చురా నువ్వు చిత్త గుమ్మావు యాక్టింగ్ అని చెప్పి అని అన్నారు. సో ఇట్ వాస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. వాజ్ లైక్ రియలీ నిజంగానా అంత నచ్చిందా అని చెప్పి షాక్ అయ్యా. సో యా. మీరు చెప్పండి మేడం, ఫస్ట్ టైం మీ ఫాదర్ తో ఇంతవరకు ఎప్పుడు సినిమా చూడలేదు అన్నారు. ఇలా పొద్దున మీకు ప్రీమియర్ చూసినప్పుడు మీ ఫాదర్ కనిపించారు నాకు. చాలా హ్యాపీగా మీరు తిరుగుతా ఉంటారు చిన్నపిల్లలాగా. ఎలా అనిపించింది మీ ఫాదర్ తో? ఆయన ఫాదర్ తో ఫస్ట్ టైం చూసారు, ఆయనే ఉన్నారు. మా డాడీ నాకు ఇంతవరకు తెలియదు. ముందు ఫిలిమ్స్ నేను మా డాడీతో చూడలేదు. ఇదే ఫిలిం మేబీ గేదెల రాజు అంత స్పెషల్. సో ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటుంది, కొండ మీద సీన్. ఆ సీన్లో మా డాడీ ఏడ్చారంట. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం. అంటే ఏ సినిమా నా కాల్లో చెప్పారు, మా ఈ సినిమా హిట్ అయిపోద్ది, మా ఈ సినిమా బాగుంది, యాక్టింగ్ బాగుంది. ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్ట్గా హగ్ చేసుకొని బాగా చేసావు, చాలా బాగుంది సినిమా, హిట్ అన్నారు. ప్రౌడ్. రఘు గారు, ఫైనల్ గా మీరు రిపోర్ట్ అంటే లెక్కలు చూస్తే ఇప్పుడు అన్ని చూసారు కదా, సిచ్యువేషన్స్ సినారియోస్ అన్ని చూసారు. ఫైనల్ గా ఇది ఎక్కడి దాకా రీచ్ అవబోతుంది, ఇది ఎంత దాకా స్టబ్బన్ గా ఉండబోతుంది సినిమా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నది కానీ మీరు అనుకున్న ఫీలింగ్ ఏంటి? రివ్యూస్ అనేది జనరల్గా ఏంటంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయం. వాళ్ళు కూడా కింద మెన్షన్ చేస్తారు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, ప్రేక్షకుడు దీంతో నాకు సంబంధం లేదని చెప్పి ప్రతి రివ్యూ కింద రాస్తారు. సో అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. సమ్టైమ్స్ అంటే నేను వాళ్ళు అంటే ఒక్కొక్కసారి అంటే కొంతమంది లేట్గా, నేను వేళ చాలామంది చూసాను సినిమాకి లేట్గా వచ్చారు. కీ సీన్స్ అయిపోయిన తర్వాత కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సమ్టైమ్స్ వాళ్ళు ఫోన్ చూసుకుంటూ ఉంటారు, సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళ పర్సనల్ థింగ్స్ చూసుకుంటూ ఉంటారు. బట్ అలా పిన్ టు పిన్ ఏం ఫాలో అవుతున్నారని ఒక డౌట్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి. అంటే నాకు మొన్న ఒక ఆయన సినిమా చూడడానికి వచ్చినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 2 hours అలా సినిమా చూశాడు. చాలా బాగా అనిపించింది. అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక సినిమాని అంత కీన్గా అబ్జర్వ్ చేశాడు, ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి,
రేపు పొద్దున దీనివల్ల బిజినెస్ ఏంటి బ్లా 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 ఇవన్నీ థింక్ చేసుకున్నారు. సో కొంతమంది అలా చేయాలని నా ఫీలింగ్. ఎందుకంటే కొంతమంది విమర్శ రాస్తే చాలా సహేతుకంగా, చాలా నిష్కల్మషంగా ఒక సినిమాని సినిమాలా చూసి సినిమాలోని తప్పుల్ని చాలా అందంగా వాళ్ళు చెప్తారు. అది ఎలా ఉంటుందంటే మనం నేర్చుకునేటట్టుగా ఉంటుంది, మనం హర్ట్ అయ్యే విధంగా ఉండదు. అంటే కొంతమంది తీసి పడేసినట్టు రాస్తారు, చాలా ఎటకారంగా రాసేస్తారు, చాలా లాంగ్వేజ్ కూడా ఒక్కొక్కసారి చాలా హార్ష్గా ఉంటుంది. అంటే దట్స్ నాట్ ఎ ట్రూ జర్నలిజం అని నేను అంటాను. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ నుంచి వచ్చినోడిని, నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ నేను ఫస్ట్ సంథింగ్ నేను మీడియాలో చాలా వర్క్ చేశాను నేను, బట్ ప్రెస్ కార్డ్ తీసుకోలేదు. కానీ చెప్తున్నా, అంటే అంత హార్ష్ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదేమో నాకు ఒకసారి అనిపిస్తుంది. అంటే నచ్చనిది ఏదో ఉన్నప్పుడు దానికి కొంచెం సహేతుకంగా సద్విమర్శగా రాయాలి తప్పితే కొంచెం ఎటకారంగానో లేకపోతే పొల్లిర్చినట్టో లేకపోతే ఇంకేదో చేసినట్టుగా ఉంటే కూడా ఏమవుతుందంటే, కొత్త డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు, అతను ఏదో నానా కష్టాలు పడి ఒక సినిమా తీశాడు. ఇతను చాలామంది చెప్పిన వచ్చారు, వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు డెలివరీ చేస్తున్నారు. ఆ డెలివరీ చేసే రోజు వాళ్ళు ఎంతో టెన్షన్తో ఉంటారు. దాని వెనకాల ఎన్నో మంది కుటుంబాలు ఉంటాయి. ఒక సినిమా వెనకాల బోలెడు మంది కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలన్నీ కూడా ఒక్కొక్కసారి కొంతమంది వల్ల సర్వనాశనం అయిపోతున్నారు. చాలామంది ప్రొడ్యూసర్సు కొంతమంది వల్ల, నేను అంటే అందరూ చాలామంది చాలా అద్భుతంగా రాస్తారు. వాళ్ళు రాసే దాన్ని బట్టి నేర్చుకోవడానికి మనకి చాలా ఉంటుంది అక్కడ మెసేజ్. కానీ వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్, వాళ్ళు వాడే ఆ పదాల వల్ల చాలా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అదొక్కటే మన వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొంచెం సహేతుకంగా మీరు కల్మషం లేకుండా ఒక ట్రూ వాల్యూస్తో విమర్శించిన ఆ విమర్శని అందరూ కూడా సహృదయంతో తీసుకుంటారు. నేను ఇది రిక్వెస్ట్ మాత్రమే, జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఒకటి నేను చూశాను, ఇవాళ చూసి నాకు అదే బాధ అనిపించి వీళ్ళు డల్ అయ్యారు ఆ టైంలో. నేను అన్నాను, ఎందుకు డల్ ఏం కాకండి, సింపుల్, ఇంకా సినిమా టైం ఉంది, ఎక్కడికి పోదు, చాలా సినిమాలు ప్రూవ్ అయ్యాయి అని కూడా చెప్పాను. సో మై హంబుల్ రిక్వెస్ట్ యూజ్ చేసే లాంగ్వేజ్ ఏదైతే ఉందో కొంచెం సమ్టైమ్స్ కొంచెం హార్ష్ అవుతుంది, అదొకటి చూసుకోండి దయచేసి. పెద్దలకి చాలామందికి వినిస్తున్నాను.